అందరికీ నమస్కారాలు. నేడు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాలలో తిరుగులేని ఫలితాలను రూట్స్ గ్లోబల్ జూనియర్ కాలేజీ సాధించినదని చెప్పడానికి మేము ఎంతో గర్వపడుతున్నాము. ఇందులో భాగంగా ఎంపీసీలో 470కి గాను 466 ఆ పైన వచ్చిన విద్యార్థుల సంఖ్య 3. ఈ ఫలితం మరి ఏ జూనియర్ కాలేజీకి రాలేదని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాము. మా సంస్థ సాధించినదని చెప్పడానికి మేము గర్వపడుతున్నాము. ఈ సాధించిన ఫలితాల విద్యార్థులకు ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. కమ్మ హర్షిత 466, క్షేత్రతేజ 466, ఉదయరాజు 466 అవుట్ ఆఫ్ 470. ఈ ముగ్గురికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఫలితాలు స్థాపించిన మొదటి సంవత్సరంలోనే నిబద్ధత, నిజాయితీ ఫలితాలతో ఆదోనిలో ప్రపంచనాన్ని సృష్టించడం మాకెంతో గర్వకారణం ఉంది. దీనికి సహకరించిన తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా బైపీసీలో కూడా తిరుగులేని ఫలితాలు రూట్స్ గ్లోబల్ జూనియర్ కాలేజీకి సాధ్యమని నిరూపించింది. దానిలో భాగంగా చరిత 455 గాను 450 మార్కులు టౌన్ ఫస్ట్ గాను, అలానే దాసరి సాయి నందిని 455 గాను 450 మార్కులు స్టేట్ మార్కులతో టౌన్ ఫస్ట్తో ముందంజలో ఉన్న వీళ్ళిద్దరికి కూడా మా సంస్థ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఫలితాలను విశ్లేషించినప్పుడు ఎంపీసీ యందు 466 ఆ పైన సాధించిన విద్యార్థులు 3 ఉంటే, అలానే 460 ఆ పైన సాధించిన విద్యార్థుల సంఖ్య 31. మరి ఏ జూనియర్ కాలేజీకి సాధ్యం కాని ఫలితాలు ఒక రూట్స్ గ్లోబల్ జూనియర్ కాలేజీలోనే సాధ్యమైనదని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము, చాలా గర్వపడుతున్నాము. అంతేకాకుండా 450 ఆ పైన వచ్చిన విద్యార్థులు 53 మంది, అంటే 25% విద్యార్థులు. అంటే ప్రతి నలుగురిలో ఒకరు 450 ఆ పైన సాధించిన విద్యార్థులు ఉన్నారు. అంతేకాకుండా 400 ఆ పైన సాధించిన విద్యార్థుల సంఖ్య 126 మంది ఉంటే, అంటే ఇది 60% మాత్రం ఉంది. అంటే ప్రతి 10 మందిలో 6 మంది 400 ఆ పైన సాధించినారు అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ఇది ఎంపీసీ ఫలితాల విశ్లేషణ అయితే, మరి బైపీసీ ఫలితాల విశ్లేషణ ఒకసారి గమనించినట్లయితే 450 ఆ పైన వచ్చిన విద్యార్థులు 2 అయితే, అలానే 440 ఆ పైన వచ్చిన విద్యార్థులు 9 మంది అయితే, అలానే 400 ఆ పైన వచ్చిన విద్యార్థుల సంఖ్య 30 అయితే, అంటే ఇది దరిదాపు 75%. అంటే ప్రతి నలుగురిలో 3 400 ఆ పైన వచ్చినారని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాము, సంతోషపడుతున్నాము. ఇలాంటి అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు. ఈ ఫలితాలలో పాల్గొన్న ప్రతి ఉపాధ్యాయునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే రూట్స్ జూనియర్ కాలేజీ పెట్టేటప్పుడు ఇంటింటికి తిరిగి కాలేజీ వాళ్లకు అనుభవం లేదు అని చెప్పి తల్లిదండ్రులు కన్ఫ్యూజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ ఫలితాలు చూసిన తర్వాత అనుభవం ఉందా లేదా అనేది అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. అంతేకాకుండా ఫలితాలు అనేది స్కూల్లోనే మాత్రం కాదు, మేము స్థాపించిన జూనియర్ కాలేజీలో కూడా అది ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రయాణం, మాతోనే ఉంటుందని చెప్పడానికి గర్వపడే ఫలితాలే వీటికి నిదర్శనాలుగా తెలియజేస్తున్నాం. తిరుగులేని చైత్ర యాత్ర ఇప్పుడు రూట్స్ గ్లోబల్ జూనియర్ కాలేజ్ అని చెప్పడానికి గర్వపడుతున్నాము. ప్రతి నలుగురిలో 3 అసాధారణమైన ఫలితాలు సాధించడం అనే విషయంలో కూడా రూట్స్ గ్లోబలే ఇంత గొప్ప విజయాలు సాధించినదని గర్వపడుతూ చెప్పగలుగుతున్నాము. నా పేరు కేశవనారాయణ రెడ్డి, రూట్స్ గ్లోబల్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్. సహకరించిన ప్రతి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఇయర్ బైపీసీకి 100కు 100%తో పాస్ అయినారు. అలానే 100కు 98%తో ఎంపీసీ ఫలితాలు పాస్ పర్సంటేజ్ ఉండడం కూడా మరో విద్యా సంస్థలకు సాధ్యం కాని ఫలితాలు మన సంస్థలోనే సాధించినామని గర్వపడుతూ చెప్పాలి. ఇలాంటి పాసు ఫలితాలు అయినా, అత్యుత్తమ మార్కులైనా, అసాధారణ విద్యార్థులను తయారు చేసే విధానమైన కిడ్డీస్కు
కిడీసే సాటే కానీ మరో విద్యా సంస్థ సాటి లేదని చెప్పడానికి ఈ ఫలితాలే నిదర్శనం అని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఐటి ఫలితాలు వచ్చే సంవత్సరం ఈ విద్యార్థులు రాసినప్పుడు మాత్రమే తెలుస్తాయి, కానీ అంతవరకు 2 గ్రూపులు ఉన్నాయి, ఎంపీసీ అండ్ బైపీసీ. 2 గ్రూపుల్లో కూడా ఫలితాలు టౌన్లో అత్యుత్తమ ఫలితాలనే సాధించినాయని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. వీటితో పాటు నీట్ కోచింగ్, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ కోచింగ్ కూడా విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. మంచి ఫలితాలు ఆశించిన విద్యార్థులకి మరొకసారి, సాధించిన విద్యార్థులకి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. కాలేజీ రూట్స్ గ్లోబల్ జూనియర్ కాలేజీ, నియర్ బైపాస్ రోడ్, ఆదూరు.